ఆడబిడ్డలను కాపాడుకోవడమే ఇందిరమ్మ రాజ్యం ఆలోచన అని సీఎం రేవంత్ అన్నారు. ఆడబిడ్డలపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. రాజీవ్ గాంధీ స్థానిక సంస్థలో రిజర్వేషన్లు తీసుకురావడం వల్ల చాలా మంది సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అయ్యారు. త్వరలోనే ఎమ్మెల్యే సీట్లలో మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి. మంచి పనులు చేసిన మహిళల్ని గుర్తించి ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం. 60 మందిని ఎమ్మెల్యేలుగా గెలిపించుకుంటామని పేర్కొన్నారు. తొందరలోనే ఎమ్మెల్యేలకు కూడా మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి. 153 సీట్లలో 51 సీట్లు 33% ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు కాబోతున్నారు. ఈ 51కి ఇంకొక 10 అదనంగా కలిపి 60 సీట్లు ఆడబిడ్డలకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మీరందరూ మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోండి. మిమ్మల్ని గుర్తించి మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చడమే కాదు, మిమ్మల్ని గెలిపించుకునే పూచి కూడా నాది. రాజ్యాన్ని నడపండి. ఇల్లు అద్భుతంగా నడిపినోళ్ళు రాజ్యాన్ని కూడా బాగా నడుపుతారు. ఆడబిడ్డల పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. మీరు కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళండి. ఇవన్నీ కూడా పునాది రాయి చెట్లు నాటడంతో మొదలు పెట్టండి. ప్రతి ఇంట్లో కనీసం 2 చెట్లైనా ఈడికొచ్చిన మా అక్కలు నాటాలి, వాటిని కాపాడాలి. అప్పుడే మనం అందరం ఈ ప్రకృతి నుంచి